నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో యాక్టింగ్ క్లాసుల్లో భాగంగా డైలాగ్స్ గురించి మరికొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిందటి వీడియోలో బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, డైలాగ్స్ గురించి కొంచెం తెలుసుకున్నాం. అలాగే బాడీ లాంగ్వేజ్ని రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు, అలాగే ఎక్స్ప్రెషన్స్ కోసం రెగ్యులర్గా మనం ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది కొంచెం తెలుసుకున్నాం. డైలాగ్స్ గురించి కూడా కిందటి వీడియోలో కొంచెం మీకు పరిచయం చేశాను. డైలాగ్స్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు రెగ్యులర్గా అనేది ఇప్పుడు మరికొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డైలాగ్స్ అనేవి బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్తో పాటు చాలా ఇంపార్టెంట్ యాక్టింగ్లో. సో డైలాగ్స్ని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు డైలాగ్ ముందుగా ఆ పేపర్ చూసి చదువుకొని ప్రాక్టీస్ చేయమని చెప్పుకున్నాం. అలాగే డైలాగ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, అవి కూడా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది మరికొంచెం చూద్దాం. డైలాగ్స్ని మనం డైలాగ్స్లో ఎక్స్ప్రెషన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే డైలాగ్స్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో డైలాగ్ అనేది పర్సన్కి మారుతుంది. అంటే ఉదాహరణకి నేను మామూలుగా మాట్లాడుతున్నాను, అదే తాగితే వేరేలా మాట్లాడతాను. అలా అంటే ఒక తాగుబోతు ఎలా మాట్లాడతాడు, ఒక పోలీస్ ఎలా మాట్లాడతాడు, ఒక టీచర్ ఎలా మాట్లాడతాడు, ఒక పురోహితుడు ఎలా మాట్లాడతాడు, అలాగే ఒక దొంగలు సీక్రెట్గా మాట్లాడుకుంటే ఎలా మాట్లాడతారు, ఒక కమెడియన్ ఎలా మాట్లాడతాడు, ఒక విలన్ ఎలా మాట్లాడతాడు, భయపడినప్పుడు ఎలా మాట్లాడతాం, ఇలా రకరకాలుగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇందులో డైలాగ్స్ని మళ్ళీ స్లోగా చెప్పడం, గట్టిగా అరుస్తూ చెప్పడం కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది రెగ్యులర్ ప్రాక్టీస్లో. సో వీటిని ఇంకా డీటెయిల్గా తర్వాత వీడియోలో మీకు మంచి టెక్నిక్స్తో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో కొంచెం మీకు డైలాగ్స్ గురించి మనం రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది మీకు కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. డైలాగ్ని మనం ముందుగా ఒక పేపర్ మీద రాసుకోమని చెప్పుకున్నాం. ఒక పేపర్ మీద అలా డైలాగ్ని రాసుకొని, ఉదాహరణకి ఒక డైలాగ్ ఫస్ట్ మనం చిన్న డైలాగ్స్తో ప్రారంభించాలి. అంటే 1, 2 పదాలు. ఉదాహరణకి ఏమండి బాగున్నారా, ఇక్కడ రాసుకుంటాం. ఏమండి బాగున్నారా 2 పదాలు. ముందు పేపర్ని ఇలా చదువుకోవాలి. ఏమండి బాగున్నారా, ఇది చదవడం కాకుండా ఏమండి బాగున్నారా అనేది చదవకుండా ఒక పర్సన్తో చెప్పాలి. ఇప్పుడు ఏమండి బాగున్నారా, పేపర్ మూసేసి ఏమండి బాగున్నారా, ఇలా అంటే చదువుకోవడం ఒకసారి, మాట రూపంలో చెప్పడం ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే అదే డైలాగ్ని గట్టిగా చెప్పడం, లేకపోతే ఒక కోపంగా చెప్పడం, భయపడుతూ చెప్పడం లాంటివి కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఉదాహరణకి ఇదే డైలాగ్ మళ్ళీ ఇంకోసారి మీకోసం ప్రాక్టీస్ చేయడం అలాగో చూపిస్తుంది. ఏమండి బాగున్నారా, ఏమండి బాగున్నారా, ఇదొక వెర్షన్. మళ్ళీ ఇలా ఒక డైలాగ్నే ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మళ్ళీ చదవడం. ఏమండి బాగున్నారా, ఏమండి బాగున్నారా, ఇలా. అంటే బేసిక్లో రెగ్యులర్ ప్రాక్టీస్లో మనం వాయిస్ని ప్రాక్టీస్ చేయడం. అంటే చదవడానికి వీలుగా ఉన్న ఒక వాక్యాన్ని చదివే బదులు దాన్ని మాటల రూపంలో మార్చుకోవడం, కన్వర్ట్ చేయడం. మనం ఒక పేపర్లో ఒక డైలాగ్ చదువుతాం, చదవనట్టు కాకుండా చదివేదాన్ని మనం మాటల రూపంలో మార్చుతాం, మాట్లాడినట్టు. మనకి ఎవరైనా షూటింగ్ టైంలో మనకి డైలాగ్ పక్కన చదివి వినిపిస్తున్నా మనం దాన్ని వెంటనే మాటల రూపంలో మార్చి చెప్పగలం. ఉదాహరణ పక్క నుంచి ఏమండి బాగున్నారా అని వాళ్ళు చెప్తే వెంటనే మనం ఏమండి బాగున్నారా అని, అంటే ఆ డైలాగ్ విన్నాం మనం, అతను చదివాడు ఏమండి బాగున్నారా అని, మనం దాన్ని తీసుకుని వెంటనే ఏమండి బాగున్నారా అని చదివినట్టు, అతను చెప్పినట్టు కాకుండా మనకి ఎవరి మీద ఎలా చెప్తాం, ఏమండి బాగున్నారా అంటే ఏమండి బాగున్నారా అని చదివిన దాన్ని ఏమండి బాగున్నారా అని డైలాగ్ రూపంలో మార్చాం, అంటే మాటల రూపంలో దాన్ని చెప్పాలి. అలాగే మన షూటింగ్ టైంలో లెంగ్త్ డైలాగ్స్ ఉన్నప్పుడు
పక్కన ఒక అసిస్టెంట్లో మన డైలాగ్స్ చదివి వినిపిస్తుంటాం. సో చదువుతున్న దాన్ని విని మనం చదివినట్టు కాకుండా వెంటనే మనం మాటల రూపంలో మార్చుకోవాలి. అలా మార్చుకోవడం కోసం ఇలా మనం ఒక పేపర్ తీసుకొని ఒక డైలాగ్ని చదవడం డైలాగ్ చెప్పడంగా ప్రాక్టీస్ చేయొచ్చు. తరువాత డైలాగులో ఎక్స్ప్రెషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మనకి ప్రాక్టికల్ డైలాగ్ వచ్చినప్పుడు అది మనం ఎందుకు చెప్తున్నాం, కోపంగా చెప్తున్నామా, కూల్గా చెప్తున్నామా, లేదా ఒక తాగి ఉండి చెప్తున్నామా అనేది కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. కొన్ని టిపికల్ క్యారెక్టర్స్ మనం స్పెషల్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి తాగుబోతు క్యారెక్టర్ ఉంటుంది. తాగుబోతు క్యారెక్టర్ ఎప్పుడైనా మనం చేసినప్పుడు మన డైలాగ్ డెలివరీని తాగుబోతుగా మార్చుకోవడం అనేది ముందే ప్రాక్టీస్ చేసి ఉంచుకోవచ్చు. అలాగే కొన్ని గెటప్లు, పురోహితుడి గెటప్ వేసినప్పుడు ఆ లాంగ్వేజ్ మనం ఎలా పలకాలి, అతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, అతని స్లాంగ్ ఎలా ఉంటుంది, ఇవి కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు రెగ్యులర్గా. తర్వాత ఒక సీక్రెట్గా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, అంటే చెవిలో మాట్లాడేట్టుగా సౌండ్ తగ్గించి మాట్లాడితే అది ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేసి తరువాత బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ చేస్తూ డైలాగ్ చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. అంటే కూర్చొని చెప్పడం కాకుండా మనం యాక్టింగ్ చేస్తూ డైలాగ్ అనేది ఆ ఎక్స్ప్రెషన్తో మ్యాచ్ అయ్యేటట్టు చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. ఏమండి బాగున్నారు అనేది మనం డైలాగ్ని బాడీ లాంగ్వేజ్తో పాటు కూర్చొని మనం ఉన్నాం, ఎవరో చుట్టాలు ఎవరో వచ్చారు, అప్పుడు కూర్చొని రండి కూర్చోండి, ఏమండి, లేదా అతను వస్తున్నారు, అప్పుడు మనం ఇలా బాడీ కుర్చీలో ఉన్నాం ఇలా, ఏమండి బాగున్నారా అంటే కొంచెం ఇలా ముందుకు బాడీ లాంగ్వేజ్ ఇలా అంటూ చెయ్యేలాగంటూ ఎక్స్ప్రెషన్ కూడా స్మైల్గా పెడుతూ, అంటే అతనికి అక్కడ ఏ ఎక్స్ప్రెషన్ అవసరం అయితే అది పెడుతూ దానికి తగ్గట్టుగానే ఏమండి బాగున్నారా అని. లేదా మనం కుర్చీలో కూర్చుంటాం, అతను వస్తాడు, అతను మన సహాయం కోసం వచ్చాడు, మనం అతను సహాయం ఇవ్వడానికి లేదు, ఇష్టం లేదు, అతన్ని మనం కొంచెం అగౌరవపరిచే విధంగా మాట్లాడాలి. అప్పుడు ఏమండి బాగున్నారా ఇలా అంటే మనం ఎక్స్ప్రెషన్ మారింది, బాడీ లాంగ్వేజ్ మారింది, దానికి తగ్గట్టుగా మన వెటకారం ధ్వరించేలా ఆ డైలాగ్ని చెప్పడం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా ఒక డైలాగ్ తీసుకొని చాలా రకాలుగా మనం రెగ్యులర్ ప్రాక్టీస్లో చేసుకోవచ్చు. సో ఇంకా డైలాగ్స్ గురించి, పెద్ద డైలాగ్స్ ఎలా చెప్పాలి, స్లాంగ్స్ ఎలా చెప్పాలి, డిక్షన్, తర్వాత మాడ్యులింగ్, ఇంప్రవైజేషన్, కొన్ని డైలాగ్స్లో ఇంకా డెప్త్లో మీకు తర్వాత వీడియోలో నేను మీకు ఇంకా వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇంతవరకు మనం బాడీ లాంగ్వేజ్ని బేసిక్స్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు అనేది తెలుసుకున్నాం. అలాగే ఎక్స్ప్రెషన్స్ కూడా మనం డెవలప్ చేయడానికి రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు బేసిక్స్లో అనేది చూసుకున్నాం. ఇప్పుడు డైలాగ్స్ గురించి కూడా కొంచెం ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు రెగ్యులర్గా అనేది కూడా బేసిక్స్లో కొంచెం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ యాక్టింగ్ సంబంధించి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలా ఈ వీడియోలో నేను చెప్పిన సబ్జెక్టులు ఏమైనా తప్పులున్నా, లేకపోతే ఇంకా బెటర్గా ఏమైనా ఐడియాస్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే వాటిని సరిదిద్దుకొని ఇంకా బెటర్, ఇంకా మంచి సబ్జెక్ట్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియోని ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో వారికి, అలాగే సినిమా గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేసి, అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.